భ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 10వ తిరువాయముడిలో 3ஆம் பாட்டு 3వ பாசுரம். ఒండుం దేవం ఉలగముయురుం మత్తుం యాదుమిల్లా అందు అనేటువంటి ఈ తిరువాయముడిలో భగవంతుడి యొక్క అత్యాస్వరూపుడైనటువంటి భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేసేటువంటి ఈ తిరువాయముడిలో 3వ పాసురం, 365వ పేజీ. 3ஆம் பாட்டு. நிகரனாதி திவ்ய சேஷ்டிதங்களாலும் எவனே பரன் இது இசையாதார் என்னோடே ஒன்று கலந்து பேசி காணுங்கோள் என்கிறார். జగన్ నిగరణాది దివ్య చేష్టితంగళాలు, జగత్తును ప్రళయకాలంలో తన బొత్తులో మింగేయటం. ఎప్పుడెప్పుడు ప్రళయకాలంలోనే కదా. అలాంటి దివ్య చేష్టితాల వల్ల కూడా ఈయనే పరుడు అని తెలుస్తోందండి మనకి. ఇది ఎసయ్యాదారు. ఎవరైనా దీన్ని అంగీకరించటం లేదా? ఆళ్వారు అంటున్నారు. ఎవరైనా దీన్ని అంగీకరించకపోయినట్లయితే ఎన్నోడే ముందు కలందు పేచి కానుంగోడు, నా దగ్గరికి రండి, మాట్లాడండి ఈ విషయం, అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను సమాధానం అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం. பரந்த தேவமும் பல்லுலகும் படைத்து அந்து உடனே விழுங்கி கரந்து உமிழிந்து கடந்திடந்தது கண்டும் தெடியகில்லீர் திறங்களால் அமரர் வணங்கும் திருப்புருகூர் அதனுள் பரந்திரமன்னி பல்லுலகேர் தெய்வம் மத்தில்லை பேசுமினே. பரந்த தெய்வமும் பல்லுலகும் படைத்து அன்று உடனே விழுங்கி கரந்து உமிழிந்து கடந்திடந்தது கண்டும் தெளியவில்லேர் திறங்களால் அமரர் வணங்கும் திருக்குருகூர் அதனுள் பரந்திரமன்னி பல்லுலகேர் தெய்వం మత్తిల్లై పేసుమెనే. పరంద అంటే అనేకులైనటువంటి దైవము దేవతలను పల్వులగం పడైతు పలు విధములకు లోకములను సృష్టించి అందు ఉడనే విజుంగి అందు అంటే ఆ కాలం, ఏ కాలం? ప్రళయకాలములో. ఉడనే విజుంగి ఎలా? క్రమమేమి లేదు. సృష్టి ఏ రీతిగా అయితే దేవాది మనుషులను, దేవతలను మొదట, తర్వాత మనుష్యులని అలా సృష్టించాడు. ఆ క్రమంలో మింగటం కాదు. ప్రళయకాలం సృష్టించేటప్పుడు ఒక క్రమంలో సృష్టించాడు. కానీ ఈ ప్రళయకాలంలో తన బొద్దులో ఉంచుకొని ఈ లోకాలన్నిటిని మింగే సమయంలో మాత్రం ఒక క్రమం ఏమీ లేదట. ఏం చేత? ఈయన క్రమం ఆలోచిస్తూ చూస్తూ ఉంటే అక్కడ తన యొక్క బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా పెద్ద గొప్ప ఆపద కదా ఇది. అందుకని క్రమం ఏమీ లేదు. ఏ రీతిగా వీలైతే ఆ రీతిగా అలా అన్నింటినీ కూడా సమకాలమందే మింగేసి, తర్వాత కరందు విజుంగి మింగి, కరందు దాచిపెట్టి, తర్వాత ఉమిజిందు సృష్టి కాలములో బయలుపరిచి, కడందు ఎడందదు కండు. అదిగో త్రివిక్రమావతారం ఎత్తాడు, కడందు కొలిచాడు ఈ లోకాలన్నింటినీ, ఎడందదు అవాంతర ప్రళయంలో భూమిని పైకెత్తాడు, అంటే భూమి పిరాటిని రక్షించాడు కదా అది. కండుం వీటిని తెలుసుకొని కూడా ఇలాంటి విషయాలన్నీ తెలియగిల్లీర్ నిశ్చయించుకోవడానికి అసమర్థులు అవుతూ ఉన్నారే మీరు. అమరర్ శిరంగళాలు వణంగం తిరుక్కురుగూర్ అదనుల్ పరన్. అమరర్ దేవతలు శిరస్సుల చేత నమస్కరించేటువంటి తిరునగరిలో వేయించేసి ఉన్న పరుడికి తిరమన్ని అంటే ప్రకారములు కానటువంటి దైవం ఎల్లై పల్ ఉలగీర్ పేసమిన్. ప్రకారములు ఇతరములకు స్వతంత్రములకు దేవతలు లేవు, పలు విధాలైనటువంటి ఓ లోకులారా ఉంటే కనుక ఉలగీర్ పేసమిన్, అలా ఎవరన్నా ఈయన కంటే పరత్వం కలిగిన దైవం ఉంటే పేసుమిన్ చెప్పండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం. అనేకములైనటువంటి దేవతలు, అనేకములు కాదు, అనేకులైనటువంటి దేవతలను, ఆ దేవతలకు ఆశ్రయాలైనటువంటి లోకాలని సృష్టించాడని, తర్వాత ప్రళయకాలంలో క్రమము లేకుండానే మింగి తన ఉదరంలో దాచిపెట్టాడు అని, సృష్టి కాలంలో సృష్టించి రక్షించాడు అని,
త్రివిక్రమావతారం ఎత్తి సకల లోకాలని తన పాదార విందాల్లో కొలిచి స్వాధీనపరుచుకున్నాడు అని, అవాంతర ప్రళయంలో మునిగిపోయినటువంటి భూమిని వరాహావతారం ఎత్తి పైకి ఎత్తాడు అని ప్రమాణాలతోటి తెలుసుకొని మీరు నిశ్చయించుకోవడానికి అసమర్థులవుతూ ఉన్నారే. ఎన్నెన్ని విషయాలు చూడండి. ఆయనే పరుడు అని తెలిసేలాగా ఆ దేవతలకి సృష్టించే సమయంలో దేవతలని, ఆ దేవతలకి ఆశ్రయమైనటువంటి లోకాలని సృష్టించాడా? ప్రళయకాలంలో ఏ క్రమము లేకుండానే అన్నింటినీ మింగేసి తన ఉదరంలో దాచిపెట్టుకున్నాడా? సృష్టి కాలంలో సృష్టించి రక్షించాడు. ఆ తర్వాత త్రివిక్రమావతారం ఎత్తాడా? లోకాలన్నిటినీ తన పాదాల విందాల్లో చేర్చి, పాదాల విందాల కిందకి చేర్చుకొని కొలిచి స్వాధీనపరుచుకున్నాడా? ఆ తర్వాత అవాంతర ప్రళయం వచ్చింది, భూమి మునిగిపోయింది, వరాహ అవతారం ఎత్తి దాన్ని పైకెత్తాడా? ఇవన్నీ ప్రమాణాలు కనపడుతూనే ఉన్నాయి కదా. అయినా ఇదిగో ఈయనే పరుడు అనే విషయాన్ని మీరు నిశ్చయించుకోవడానికి అసమర్థులవుతూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు కూడా కొనియాడేటట్లుగా ఉన్న శ్లాఘ్యమైన దివ్యమైనటువంటి తిరునగరిలో సర్వసులభుడుగా వేంచేసి ఉన్నటువంటి సర్వస్మాత్మరుడికి పరతంత్రులు కాని దేవతలు ఎవ్వరూ లేరండి. స్వతంత్రులుగా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే నా ఎదుటికి రండి, వాళ్ళని ప్రమాణాలతోటి సాధించి చూపించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి మొత్తం ప్రమాణాలతో నిండిపోయి ఉన్నది. ఇది మనం సేవించిన ఊరికే సేవించడం తప్ప దీని అర్థాన్ని మనం చెప్పుకోలేము. పరందా న్యగ్రోధం సుమహాంతం వై విశాలం పృథివీపతే శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప పర్యంకే పృథివీపాలా దివ్యాస్తరణ సంస్మృతే ఉపవిష్టం మహారాజ పూర్ణేందు సదృశాననం పుల్లపద్మ విశాలాక్షం బాలం పశ్యామి భారత యచ్చ కించిన్మయా లోకే దృష్టం స్థావర జంగమం తదపశ్యం అహం సర్వం తస్య కుక్షౌ మహాత్మనః ఇహ భూత్వా శిశుస్సాక్షాత్ కిం భవాన్ అధితిష్టతి పీత్వా జగదిదం విశ్వం ఏతత్ ఆఖ్యాతుమర్హసి గ్రసేత్ సంహార సమయే జగచ్చబ్దరాండవత్ లీలయాయస్తు భగవాన్ సంగచ్చ శరణం హరిం ఇదం విష్ణుః విచక్రమే త్రీణి పాదా విచక్రమే క్రాంతాధరిత్రీం గగనం తదా దివం మరుత్పతేర్యః ప్రదదౌ త్రివిష్టకం శతయోజన విస్తీర్ణం ఉచ్ఛ్రిత్రం త్రిగుణం తతః నీలజీమూత సంకాశం మేఘస్తనిత నిస్వనం గిరిసంహననం భీమం శ్వేతతేష్ణోగ్రదం స్త్రిణం విద్యుదగ్ని ప్రతీకాశం ఆదిత్య సమతేజసం పీనవృత్తాయత స్కందం దృప్త శార్దూలగామినం పీన్నోనత కటీదేశం వృషలక్షణమూర్జితం రూపమాస్తాయ విపులం వారాహమజితో హరిః పృథివ్యుద్ధరణార్థాయ ప్రవివేశ రసాతలం రసాతల జలే మగ్నాం రసాతలతలం గతః ప్రభుర్లోకహితార్థాయ దంష్టాగ్రేణోజ్జహారగాం ఇత్యాది వాక్య సిద్ధ సర్వేశ్వరత్వ సూచక నిఖిల జగన్నిగరణ ఉద్గిరణ క్రమ ఉద్ధరణాది నారాయణ దివ్య చేష్టితంగళై కండు ఇలాంటి వాక్యాలతోటి సిద్ధమైనటువంటి ఏమిటి సిద్ధం? ఆయనే సర్వేశ్వరుడు. ఈ సకల జగత్తులన్నింటినీ కూడా ప్రళయకాలంలో మింగి తన గర్భంలో ఉండి రక్షించటము, ఆ తర్వాత మరలా సృష్టించటము లాంటివి ఉద్ధరణాది నారాయణ దివ్య చేష్టితంగళై కండు. అలా ప్రళయకాలంలో తను ఈ లోకాలన్నింటినీ మింగి రక్షిస్తాడు. ఆ తర్వాత సృష్టించి మళ్ళా వీళ్ళ యొక్క ఉజ్జీవనాన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి ఆ నారాయణుడి యొక్క దివ్య చేష్టితాలను చూసి ఇవనే సర్వేశ్వరుని ఎన్ను అరియమాట్టుగిలేరు, ఈయనే సర్వేశ్వరుడని మీరు అంగీకరించలేకపోతున్నారే, తెలుసుకోలేకపోతున్నారే. అవనల్లదు మత్తరు దైవం ఇల్లై, ఆయన తప్ప ఇంకొక దైవం లేదు. ఉండాగిల్ అత్తై ஒரு ప్రమాణత్తాలే సాధింగోడు. ఇంకెవరన్నా దైవం ఉన్నారు అనుకుంటే ఏదైనా ప్రమాణంతో చూపించి సాధించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయరపడి అనంతరం కార్యరూప జగత్తినుడియ రక్షణార్థ వ్యాపారంగళే
పరత్వ ప్రతిపాదకంగల్యంగిరారు. కార్యరూపంలో ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క రక్షణ కోసం చేసేటువంటి వ్యాపారాలే ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేస్తున్నాయండి అంటున్నారు ఆళ్వార్లు. స్వవిభూతిని మనత్తాలే ஈஸ்வரத்வ செங்கை பண்ணும்படி விஸ்தீர்ணமான தேவதா வர்க்கத்தையும் அவர்களுக்கு விபூதியான பகுவித லோகங்களையும் சிருஷ்டித்து பிரளயம் வந்த அன்று இக்கிரமம் பாராதே கூட விஜுங்கி பிரளயம் காண வண்ணாதபடி ஒழித்து வைத்து ప్రళయానంతరం வெளிநாடு కాణ భూమిచిందు స్వవిభూతి నియమనత్తాలే తన యొక్క విభూతిని నియమించడం చేత ఈశ్వరత్వ శంకై పండుంబడి ఈయనే ఈశ్వరుడు అని శంకపడేటట్లుగా విస్తీర్ణమాన దేవతా వర్గత్తయ్యం విశాలమైనటువంటి ఆ దేవత అంటే అనేకులైనటువంటి దేవతా వర్గాలని వాళ్లకు విభూతులైనటువంటి బహువిధమైన లోకాలన్నిటినీ సృష్టించి ప్రళయం వచ్చినటువంటి రోజున ఈ క్రమం ఏమీ చూడకుండా వీటన్నిటినీ మింగి ఆ ప్రళయం చూడకూడదు అని ఒలిత్తు వైత్తు తన గర్భంలో ఉంచుకొని దాచి ప్రళయం తొలగిపోయిన తర్వాత బయట లోకంలోకి వీటి కనపడేటట్టుగా కాణ భూమిచిందు బయటికి వీటిని వెడలగక్కి మహాబలి అభిమానం కజింబడి అలందుకొండు అనన్యార్హమాక్కి మహాబలి యొక్క అభిమానంలో ఒదిగిపోయి ఉన్నటువంటి ఈ భూమిని ఇది నాది అనే అభిమానం కలిగి ఉన్న ఆ బలి చక్రవర్తి దగ్గర నుంచి ఆ అభిమానం తొలగిపోయేలాగా దానాన్ని స్వీకరించి అలందుకొండు కొలచి అనన్యార్హమాకి ఇది నాదయ అని తన స్వాధీనము చేసుకొని అవాంతర ప్రళయత్తిదే వరాహరూపియా ఇడందు ఎడుత ఇది అవాంతర ప్రళయ సమయంలో అదిగో భూమి పిరాటి ఆ ప్రళయంలో చిక్కుకొని పోతే వరాహరూపి అయి తన యొక్క కోరలతోటి ఆ భూమిని రక్షించినటువంటి ఇది ప్రమాణముఖత్తాలే విచరమాగ కండిరుక్క చేరేయం ప్రమాణాల ద్వారా విచరంగా ఇది మీరు చూస్తూ ఉన్నప్పటికీ కూడా రజస్తమహ అభిభవత్తాలే నిర్ణయక్క మాట్టుగిరిలేరు మీరు రజోగణము తమోగణముతోటి కప్పబడినటువంటి వాళ్ళ ఈ నిర్ణయాన్ని చేయలేకపోతున్నారదా నిత్యరాన బ్రహ్మాది దేవరగల్ தங்கள் பத சித்தி அர்த்தமாக பகுமுகமாக தலைகளாலே வணங்கும் திருநகரிக்கு உள்ளே நிற்கிற సర్వస్మాత్ పరనుకు ప్రకారమాయ్ అల్లదు నిత్యము ఉండేటువంటి బ్రహ్మాది దేవతలు తమ యొక్క పదవుల కోసమని అనేక రీతులుగా తమ యొక్క శిరస్సులతోటి నమస్కరించి ఎక్కడ నమస్కరిస్తున్నారు ఆ తిరునగరిలో వేంచేసి ఉన్నటువంటి సర్వస్మాత్పరుడైనటువంటి ఆ స్వామికి ఎవరు ఆ అజినాథ పెరుమాళకి ప్రకారమాయ్ అల్లదు వేరు స్వతంత్రమాయ్ ఇరుప్పదు ஒரு దైవం ఎల్లై ఆయనకి అందరూ ఈ అండాలలో ఉన్నటువంటి వీళ్ళు చిత్తు అచిత్తు అనే తారతమ్యం లేకుండా అందరూ ఆయనకి ప్రకారమే అందరికీ ఆయన ప్రకారియే ఆయన ప్రకారిగా అందరిలో ఉండి రక్షిస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఆయనకి ప్రకారం లాంటి వాళ్ళు వేరు స్వతంత్రంగా ఉండేటువంటి ఒక దైవం లేదండి నానామతి భేదంగళాలే పలవగైపట్ట లోపத்தில் உள்ளீர் అనేక రకాలైన ఆలోచనలతోటి అనేక రీతులుగా ఉన్నటువంటి లోకంలో ఉన్న వాళ్ళరారా ఉండాగిల్ ముందు సొల్లుంగోల్ అలా ఇంకో దైవం ఏదైనా ఉంటే వచ్చి చెప్పండి మీరిప్పుడు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసరంలో పరంద దైవముం కొల్కొంబు మూడప్పడరందు నియామకరోడు ఒక్క వెడుతుక్క జిక్క వేండుంబడి కైవింజిన దేవజాతియం పల్లులகும் அவர்கள் பரப்புக்கெல்லாம் போரும்படியான లోకంగళం కొలుకొంబు మూడ పడరందు నియామకరోడు ఒక్క వెడుతుక్క జిక్క వేండుంబడి ఇక్కడ ఇస్తున్నారు కొలుకొంబు అంటే లోక శబ్దం జనవాతియాగా అర్ధాంతరం వీళ్ళంతా ఎలా ఉంటారు ఈ దేవతలంతా కూడా పరంద దైవం ఎన్నదుకు స్వవిభూతి నియమనత్తాలే ఈశ్వరత్వ శంకై పన్న వేండుంబడి విస్తీర్ణమాన దేవతా వర్గత్తయ్యం ఎన్ను శబ్దార్థం ఎలా ఉంటారు ఈ బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా తమ యొక్క విభూతిని నియమించుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా ఆ విభూతి నియమనంలో మేమే ఈశ్వరులమండి అని స్వతంత్ర భావంతో అంటే చూసే వాళ్ళకి సృష్టి చేసేవారు మొత్తం బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు మనకేమనిపిస్తుంది
అదిగో ఈయనే కదా చాలా గొప్పవాడు, మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చగలిగిన వాడు, మన చేత ఆశ్రయించబడేటువంటి వాడు అనేటువంటి ఈశ్వరత్వ అభిమానం కలుగుతుంది మనకు కూడా. అలా ఈశ్వరత్వ శంకై పన్న వేండుంబడి ఈశ్వరులు వీళ్ళేనా అనేటువంటి శంక కలిగేటట్లుగా విస్తీర్ణమైనటువంటి దేవతా వర్గాన్ని మొత్తం కూడా ఇవరగలుடைய ఈశ్వరాభిమానత్తాలే వంద విస్తృతియనుடைய పురప్పై ఎరుడిచ్చేగిరారు. వీళ్ళ యొక్క ఈశ్వరాభిమానంతో మేమే ఈశ్వరులము అనేటువంటి భావనతోటి కలిగిన విస్తృతి యొక్క ఉరప్పై ఆ స్థితిని చెప్తున్నారట. అది కొంబు కొల్కొంబు మూడ పడరందు నియామకరోడు ఒక్క వెడుతుక్క జిక్క వేండుంబడి కై వింజిన దేవజాతీయం. ఎలా వీళ్ళంతా కూడా మేమే ఈశ్వరులము అనేటువంటి అభిమానం అధికంగా పెరిగినటువంటి దేవజాతి పల్లులగం అవరగల్ పరప్పుకెల్లాం పోరుంబడియాన లోకంగుళం. అనేక మంది దేవతలు వాళ్ళందరూ నివసించాలంటే దానికి తగినట్టుగా విశాలమైన లోకాలు ఉండాలి కదా. ఆ లోకాలను అవరగల్ నియామకరాగైకు అడియాగా నియామ్యరాన అల్లాద చేతనరయ్యం. అవరగల్ నియామకరాగైకు అడియాగా వాళ్ళు నియామకులు అనేటట్లుగా కారణమయ్యేటు. అవరగల్ నియామకరాగైకు అడియానా వాళ్ళు నియామకులు కావటానికి కారణమైనటువంటి నియామ్యరాన అల్లా రచేతనరయ్యం. అంటే ఎలా అవరు పోరుంబడియాన లోకాల ఆ లోకాలు వాళ్ళు నియామకులు అవ్వటానికి కారణమైనటువంటి నియామ్యులైనటువంటి మిగతా చేతనులు. అంటే వాళ్లే నియమించేటువంటి వాళ్ళు, నియమించబడేటువంటి వాళ్ళు ఈ చేతనులు. ఇలాంటి చేతనులను పడైతూ సృష్టించు. అంటే మొదట దేవతలను సృష్టించాడు, ఆ తర్వాత వాళ్ళు ఉండటానికి విశాలమైన లోకాలను సృష్టించాడు. ఆ దేవతలు నియమించేటువంటి వాళ్ళు, వాళ్ళ చేత నియమించబడేటువంటి వాళ్ళని ఈ చేతలను తర్వాత సృష్టించాడు. ఇలా ఎవరు తమకు అవరగలోడు అల్లాదారోడు వాసి తిరుక్కిరపడి ఇలా ఈ రీతిగా తమ ఆ సర్వేశ్వరుడికి ఆ దేవతలతో పాటు ఈ మనుష్యులు అనేటువంటి తారతమ్యం లేనట్టుగా సృష్టిస్తూ అందరినీ సమానంగా సృష్టించాడు. ఆ తర్వాత అన్నుడనే విజుంగి అంటే దేవతలు మానవులు మనుష్యులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందు ఉడనే విజుంగి ఒకేసారిగా ఆ ప్రళయ సమయంలో అన్నింటినీ మింగి సృష్టిక్కిరపోదు క్రమత్తిరే సృష్టిస్తాను. సృష్టించే సమయంలో మాత్రం క్రమంగా సృష్టిస్తాడు. ఎలా యో బ్రహ్మాండం విదదాతి పూర్వం ఎన్నో ఎవరు బ్రహ్మాండం విదదాతి పూర్వం మొదటగా ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించాడు అని చెప్పినట్లుగా అది సృష్టించే సమయంలో అదే ఒక క్రమంలో సృష్టిస్తాడు. కానీ ఆపత్తు వందాల్ అంగన్ క్రమం పాతిరుక్కవన్నాదే ప్రళయాపత్తిలే ఉరుకాలే వైత్తులే వైత్తు. అదే ఆపద వచ్చిందనుకోండి, ఆపద సమయంలో ఆ క్రమాన్ని చూడకుండా ప్రళయం అనే ఆపత్తులో ఒకేసారి వైత్తులే వైత్తు అన్నింటినీ ఒకేసారి తన గర్భంలో ఉంచుకొని ప్రళయం వందాలు ఇంగుండో ఎన్నో ఇళైత్తు కాట్టలా అంబడి కరందు. ఆ ప్రళయం వచ్చేస్తుంది. ఎక్కడండి ఇప్పుడు దాకా ఇక్కడ ఇవన్నీ లోకాలు, లోకంలో ఉన్న చేతనులు, దేవతలు, దేవలోకాలు అన్నీ ఉండాలి కదా అని అది వెతుక్కున్నప్పటికీ కూడా ఇంగుండో ఇక్కడ అసలు లోకాలు అనేటువంటివి ఉన్నాయా ఇప్పుడు అనేటట్టుగా ఇళైత్తు కాట్టలాంబడి కరిందు. ఇళైత్తు కాట్టలాంబడి అన్నింటినీ కూడా ఇళైత్తు కాట్టలాంబడి అసలు అసలు ఇక్కడ లోకాలు అనేటువంటివి ఉన్నాయా లేవా అనేటట్లుగా వాటిని తగ్గించి కాట్టలాంబడి కరందు అంటే అవి అసలు కనపడకుండా మాయం చేసి అన్నట్లుగా ఉళ్ళే ఇరుందునో పడుగిరనువో ఎన్ను వెళ్ళినాడు కానవు మిషిందు. ఉళ్ళే ఇరుందు అప్పుడు ప్రళయకాలంలో తను మింగేసి వాటన్నిటిని రక్షించాడు. ప్రళయం వచ్చి వెతుక్కున్నా కూడా దానికి కనపడనట్లుగా లోపల తన గర్భంలో ఉంచుకొని దాచిపెట్టేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఉళ్ళే ఇరుందునో పొడుగిరనవో ఎన్ను వెళ్ళినాడు కానవు మిషిందు. అయ్యో ఇంతకాలం వీటిని నా గర్భంలో ఉంచేసుకున్నాను, లోపలుండి ఏం బాధపడుతున్నాయో ఏమిటో ఈ లోకాలన్నీ అని వెడినాడు కానవు మిషిందు. బయటికి కనపడేటట్లుగా ఈ లోకాలన్నిటినీ బయటికి వెడలకక్కి అలా ప్రళయకాలంలో రక్షించాడు. ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచున్నాడు, తర్వాత మళ్ళా సృష్టి చేశాడు, అలా రక్షించాడు.
நடுவே மகாபலி போல்வார் பருந்து ఇరాంజినా పోలే పరిత్తుకొళ్ళ ఎల్లై నడత్తు మీట్టుకొండు. మధ్యలో మహాబలి లాంటి వాళ్ళు వచ్చి గద్ద తన్నుకుపోయినట్టుగా ఈ లోకాలని నావి అని తన్నుకొని పోతే అప్పుడు ఏం చేశాడు? పరిత్తుకొళ్ళ ఎల్లై నడందు మీట్టుకొండు. ఇవన్నీ నావెర్రా, ఇగో ఇక్కడి నుంచి ఇది నాది, ఇక్కడి నుంచి ఇది నాది అని హద్దులన్నీ కొలుచుకొని ప్రళయత్తిలే, అది ఒక రక్షణ. ప్రళయత్తిలే అజుంది అండభిత్తిలే చేరంద ఇస్తే మహావరాహమాయి పుక్కు ఒట్టు విడుత్తెడుత్తు ఇప్పటి చేద ఇవత్తే. ప్రళయం వచ్చింది, అవాంతర ప్రళయం. ఆ ప్రళయంలో మునిగిపోయింది భూమి. అప్పుడు అజుంది మునిగి అండభిత్తిలే చేరంద ఇస్తే, అండభిత్తిలో చేరిపోయినటువంటి ఈ భూమిని మహావరాహమాయి పుక్కు, మహావరాహావతారం ఎత్తి పుక్కు ఒట్టు విడివిత్తు ఎడుత్తు. ఒట్టు విడివిత్తు ఎడుత్తు అంటే కేట్టుం ఎన్న అదే కండుం ఎన్న దుక్కు భావం. ఇడందు ఒట్టు విడివిత్తు కేట్టుం ఎన్న అదే కండుం ఎన్న దుక్కు భావం. ఒట్టు విడివిత్తు ఎడుత్తు ఇప్పుడు చేద ఇవత్తే. కేట్టుం ఎన్నాదే, ఇదిగో ఇలా చేసినవన్నీ కూడా ఇప్పటి చేద ఇవత్తే, ఈ చేసిన చేష్టితాలన్నీ కూడా కండుం, ఎలా ఏదో విన్నామండి అన్నట్టు కాకుండా ప్రత్యక్షత్యం విశదమాయిరుక్కిరదు కాణం ఇవరకు శాస్త్రం. శాస్త్రాన్ని చూడండి ఎంత ప్రత్యక్షంగా కనబడుతున్నాయో. ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా ఈ జీవులకి దేవతలకి వాళ్ళందరికీ కూడా కండుం అంటే చూసి ప్రత్యక్షత్యం విశదమాయిరుక్కిరదు కాణం ఇవరకు శాస్త్రం. ప్రత్యక్షంలో కూడా విశదంగా కనబడుతోందట శాస్త్రం మన ఆడవాళ్ళకి. ఇవి అతిమానస చేష్టితంగలై కొండే అవన్ ఆశ్రేణి ఎన్యన్ను అరియలా ఇరుక్క. ఈ అతిమానుష చేష్టతాలన్నీ చూస్తే ఆయనే ఆశ్రేణీయుడు అని తెలుసుకోవలసి ఉండగా అరియమాట్టుగిరిలిగోడు మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారే. తెలియగిల్లీరు ఎవరగల్ తెలిగయ్యం తెలియామయ్యం వழியா అర్ధస్థితిల్ మహారాట్టం అత్తిరుక్కిరపడి. తెలుసుకుంటే విషయం అర్థమవుతుంది. వీళ్ళకి తెలుసుకోవటమా తెలుసుకోకపోవటమా అనే విషయంలో సందేహమే తప్ప విషయం మాత్రం ఎప్పుడూ మారకుండా ఒకే రీతిగా ఉంటుందండి. అర్ధస్థితిల్ మారార్థం అత్తిరుక్కిరపడి. యథార్థ దశలో మార్పు అయితే లేదండి. వీళ్ళు తెలుసుకుంటే ఆ యథార్థం అర్థమవుతుంది, తెలుసుకోకపోతే అర్థం కాకపోతుంది. వాళ్ళ స్థితిలో మార్పే తప్ప ఆయన ఉన్నటువంటి యథార్థ స్థితిలో మార్పేమి లేదు అంటూ అవనై అనీశ్వరన్ ఆకుదల్ ఎవరగళை ஈஸ்வரர்கள் ஆக்குதல் செய்ய வண்ணாதிరే உங்கள் தெளிவும் కలక్కమం ఒడియా. వాస్తవానికి ఆయన ఈశ్వరుడు, వీళ్ళు అనీశ్వరులు. ఈశ్వరుడు అంటే నియమించేటువంటి వాడు, నియమించగలిగేటువంటి వాడు ఆయన ఒక్కడే. వీళ్ళందరూ నియమించబడే వాళ్లే తప్ప నియమించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు. కాబట్టి అవనై అనీశ్వరన్ ఆకుదల్, ఆయనకి నియమించే శక్తి లేని వాడుగా చెయ్యటం కానీ, వీళ్ళని ఈశ్వరర్గల ఆకుదల్ నియమించగలిగే శక్తి కలిగిన వాడుగా చెయ్యటం కానీ చెయ్యవన్నాదిరే ఉంగల్ తెలుగు. మీకున్నటువంటి తెలివి ఆయనకేమన్నా ఆయన ఈశ్వరత్వాన్ని పోగొట్టగలుగుతుందా? వీళ్ళకి లేనటువంటి ఈశ్వరత్వాన్ని వీళ్ళకి కలిగేలాగా చేయగలుగుతుందా? తెలివి కలక్కము ముజ, అదేదో మీరు కలత పడటమే తప్ప ఆయనని అనీశ్వరుడుగా ఎవ్వరూ చేయలేరు, వీళ్ళని ఈశ్వరుడుగా ఎవ్వరూ చేయలేరు. ఏదైనా మీ భావం మీ కలతే తప్ప అవి జరిగేటువంటి కార్యాలు కాదు అంటూ తిరంగల్ ఇత్యాది తిరంగళాల్ అమరర్ వణంగుం తిరుక్కురువూర్ அதனுள் திறங்களால் அமரர் வணங்கும் சர்வஸ்ரஸ்தாவும் அல்லன் ஆபசகனும் அல்லன் என்னு இருந்துகொளேயாகிலும் நீங்கள் ஆசிரிக்கிற தேவதைகள் செய்கிறது முன்னம் உங்களுக்கு కండాల్ తెలియలామే. సర్వస్రష్టాவும் అల్లన్, ఆయన అసలు అందరినీ సృష్టించినటువంటి వాడు కాదు. ఆపస్సకనం అల్లన్, ఆపస్సకుడు కాదండి. ఎన్ను ఇరుందుగొళే ఆగిరం అయినప్పటికీ నీంగల్ ఆశ్రయిక్కర దేవతలు చేయగిరదు, అసలు మీరు ఆశ్రయించినటువంటి దేవతలు చేసే కార్యాలు ఏమిటో మున్నం உங்களுக்கு కండాలు తెలియలామే. ముందు అసలు చూస్తే మీ నేత్రాలకే తెలియాలి కదా ఆ విషయం ఏమిటో. అవరగల్ தலைப்படைத்த பிரயோஜனம் பெற்றோம் என்னும் వణంగుగిరపడియే కండాగిలం నేంగల్ ఆశ్రయిక్కప్పారుంగోడు. ఏమిటి అసలు వాస్తవం తెలుసుకోండి. ఏమిటా వాస్తవం?
ఆయన సర్వ సృష్టికర్త కాదు, ఆపస్సకుడు కాదు. అయినప్పటికీ కూడా మీరు ఆశ్రయించినటువంటి దేవతలు ఎలాంటి వాళ్ళు మీరు చూసి తెలుసుకోండి. ఎలాంటి వాళ్ళు ఆ దేవతలంతా కూడా అంటే తల ఇప్పడత్త ప్రయోజనం పెత్తోం ఎన్ను. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ సర్వేశ్వరుడికి నమస్కరిస్తూ ఉంటారు. ఆ నమస్కరించేటప్పుడు ఎలా అనుకుంటూ ఉంటారు, తల ఉన్నందుకు ప్రయోజనాన్ని పొందాము అని వణంగు గిరప్పడి ఏకండాగిలం. వెళ్ళి ఆయనకి సర్వేశ్వరుడికి నమస్కరిస్తూ ఉన్నారా? ఆ ప్రకారాన్ని చూసి కూడా నీంగల్ ఆశ్రయ కప్పారుంగో, అది చూసేనా మీరు ఆశ్రయించండర్రా ఆయనే సర్వేశ్వరుడు అని. పాదేన కమలాభేన బ్రహ్మ రుద్రార్చితేన చ పిన్నిట్ట శడయానం పిరమనం ఇందిరనం తున్నిట్టు పుగలరియా నాత్త జుంబనాన్ముగనం ఈశనముమాయ్ మురయ్యాలి ఏత్త. పాదేన కమలాభేన బ్రహ్మ రుద్రార్చితేన చ, కిందన్న చూడండి, పరస్పర పస్పరిశ పుండరీకాక్ష శిశిరోపాదమస్తకం పాదేన కమలాభేన బ్రహ్మ రుద్రార్చితేన చ. పస్పరిశ పుండరీకాక్ష శిశిర ఆపాదమస్తకం కాదు, పుండరీకాక్ష శిశోరాపాదమస్తకం, శిరోరాపాదమస్తకం అనమాట అది. అంటే పుండరీకాక్షుడి యొక్క శిరస్సు నుంచి పుండరీకాక్షుడిని ఆపాదమస్తకం పాదేన కమలాభేన బ్రహ్మ రుద్రార్చితేన, ఆ బ్రహ్మ రుద్రుల చేత స్పృశించబడ్డాయి ఆయన యొక్క తిరువడిగళ్ళు అని. పిన్నిట్ట జడయానం ఇత్యాది, పిన్నే నాలప్పట్ట జడయ్యై ఉడయ్య రుద్రన్, వెనక వేళ్లాడుతూ ఉండేటువంటి జటలు కలిగిన రుద్రుడు బ్రహ్మ ఇంద్రను ஒருவர்க்கு ஒருவர் முன் புகவேண்டி நெருங்கு கையாலே புக அரிதா இருக்கிற వైగుంధத்தில் తిరువాసలిలే ఇచ్చర్ద. అంటే ఆ శ్రీవైకుంఠ ద్వారం దగ్గర బ్రహ్మగారు, రుద్రుడు గారు, ఇంద్రుడు గారు వీళ్ళందరూ అలా నిలబడి ఎప్పుడు తలుపు తీస్తారు, నేనంటే ముందు, నేను ముందంటే నేను ముందని అలా లోపల ప్రవేశించటానికి తోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా మనం కోవెలకి వెళ్తాం, ఆ కోవెలు ఇంకా తిరుక్కాపులు తెరవలేదు. అక్కడ నుంచున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఎప్పుడు తీస్తారా తలుపు, లోపలికి వెళ్ళిపోదామా అని తోసుకుంటూ అలా ఒత్తిడి చేసుకుంటూ ఉంటారు కదా. ఆ రీతిగా బ్రహ్మరుద్రాదులు కూడా ఆయన యొక్క దర్శనం కోసం ఆ వైకుంఠ ద్వారంలో వేంచేసి ఉంటారు అని తున్నిట్టు నెరుంగి ఎలా అలా. అంతేకాదు, మూడవ ఉదాహరణ నాత్త జుంబ నాన్ముఖన్ ఈశనుమాయ్ మురయ్యాల్ చేత్త, నాలుక కాయ కాసేటట్లుగా ఈ నాన్ముగనం ఈశనం మురయ్యాల్ చేత్త, కాసేపు బ్రహ్మగారు ఆయన నామాన్ని అనుసంధానం చేస్తారట. ఇప్పుడు చూడండి, నడిగడ్డపాలెంలో హరే రామ అని ఒక్కొక్కరు ఒక్క గంట సమయం, ఈ గంట సమయం మీరు, ఈ గంట సమయం మీరు ఆపగానే వారు ఆపగానే ఇంకొకరు అలా మొదలు పెట్టినట్టుగా ఇక్కడ బ్రహ్మరుద్రాదులు కూడా ఆయన యొక్క నామాన్ని మొదట బ్రహ్మగారు చేస్తూ ఉంటారు, కాసేపు అయ్యాక ఈయన ఆపుతారు, రుద్రుడు గారు చేస్తూ ఉంటారు, ఆయన ఆపుతారు, మళ్ళా బ్రహ్మగారు, ఇలా నాలుక కాయ కాచేలాగా ఆయన యొక్క నామాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అని. అలా తిరంగళాల్ అమరర్ వణంగుం తిరుక్కురుగూర్ అదనుల్ పరన్, అలా శిరస్సుల చేత దేవతలు తమ యొక్క శిరస్సులతోటి నమస్కరించబడేటువంటి ఆ సర్వేశ్వరుడు వేయించేసి ఉన్నటువంటి తిరుక్కురుగూర్ అదనుల్ పరన్, తిరుక్కురుగూర్లో వేయించేసి ఉన్నటువంటి పరన్. మనుష్యత్వే పరత్వత్తుకుం అవ్వరుగేవరు పరత్వమిరే ఇదు. మనుష్యత్వే పరత్వత్వకుం, మనుష్యులలో పరత్వానికి అవ్వరుగేవరు పరత్వమిరే ఇదు, దానికి మించినటువంటి పరత్వం కదండి ఇది. ఇవ్వరుగే పోర ఉత్కర్షం మిగుం అత్తనే. అండ్ మనుష్యత్వే పరత్వత్తుకుం అవ్వరుగేవరు పరత్వమిరే ఇదు అంటూ ఇవ్వరుగే పోర ఉత్కర్షం మిగుం అత్తనే. లోకంలో ఎలా ఒక వ్యక్తి ఇప్పుడు జన్మించాడండి, మళ్ళా ఇంకోసారి జన్మించాడు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి యొక్క కాంతి ఒక జన్మకి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. కానీ అదే ఇవ్వరుగే పోర ఉత్కర్షం మిగుం అత్తనై గుణత్తాలేయిరే వస్తు కూత్కర్షం గుణాధిక్యం ఉళ్ళదు ఇంగేయిరే.
అదిగో ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఉత్కర్షం గొప్పతనం ఎలా కలుగుతుంది? ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుణాలను బట్టి. అలా గుణాధిక్యం ఉన్నది ఇంగేరే. ఆయన యొక్క గుణాలు ప్రకాశించేటువంటి స్థానం ఈ లోకమే కదా. అంచేత ఆయన యొక్క మనుష్యత్వే పరత్వత్తుకు అవ్వరిగే ஒரு పరత్వం ఇదే ఇది అంటూ ఇవ్వరిగే పోర ఉత్కర్షం మిగుం అత్తనే. ఆయన అవతారాలు ఎత్తగా 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 మరి మనుష్యుల వలె ఆయనకు కూడా కాంతి తగ్గాలి కదండి. మనం ఎలా అయితే జన్మలు ఎత్తుతూ ఉంటామో, జన్మలు ఎత్తినప్పుడల్లా మన యొక్క కాంతి తగ్గిపోయినట్లుగా అలా ఆయనకు కూడా తగ్గాలి కదా. అంటే ఆయన అవతారాలు ఎత్తగా ఎత్తగా ఏ వ్యక్తికైనా గుణాలను బట్టి గొప్పతనం కలుగుతుంది కాబట్టి గుణాధిక్యం ఉన్నది ఇంగేయిరే. ఆయనకు గుణాలకి ఇంకా ఆధిక్యం అవుతుంది, గుణ ప్రకాశం ఇంకా ఆధిక్యం అవుతుందట, అధికమవుతుందట. అంచేత ఆయన అవతారాలు ఎత్తే కొద్దీ ఆయనకు వైభవం పెరిగిపోతుంది. అదనుల్పరన్ అదనుల్పరన్ తిరుక్కురుగూరు అదనుల్పరన్, తిరుక్కురుగూరులో వేంచేసి ఉన్నటువంటి పరన్ ఆ పరాత్పరుడు అంటూ అలా ఎలా పెరుగుతుందండి? ఒక వ్యక్తి పుడుతూ ఉంటే వారి యొక్క కాంతి తగ్గుతుందని కదా చెప్తున్నారండి. మనకి ఉపనిషత్తు చెప్తోంది కదా, ఆయన యొక్క కాంతి పెరుగుతుంది అని, జీవుడి యొక్క కాంతి తగ్గుతుంది అని. అనస్యన్ అన్యహ ఎందు చేతనర్ ప్రకృతియోడే కలశ ஒளி மொழுங்கி வாரா நிற்கச்செய்தே அவனுக்கு நியாமகத்வத்தால் வந்த புகர் அறமிஞ்சி வருமா போலே సంసారిగల నడువే పోర ఆయిత్తు పరత్వం ప్రకాశిప్పదు. అదిగో ఎలా చేతన అనస్నన్ అన్యహ ఎన్నో ద్వాసుపన్న సరిజా సఖాయౌ అనేటువంటి ఉపనిషత్ వాక్యంలో అదిగో ఒక వృక్షం, ఆ వృక్షం మీద రెండు పక్షులు, ఆ పక్షులు ఒక పక్షేమో ఆ చెట్టుకున్నటువంటి ఫలాలన్నీ తింటూ ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. రెండో పక్షి ఏమీ తినలేదు కానీ ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పినట్టుగా ఏమిటి వృక్షం అంటే? శరీరం అనే వృక్షము, ఆ చెట్టుని ఆశ్రయించుకున్నటువంటి జీవుడు పరమాత్మ ఇద్దరు. జీవుడేమో కర్మఫలాలని అనుభవిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. పరమాత్మ ఏమో అవన్నీ చూస్తూ ఉంటాడు, అలా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పినట్లుగా చేతన ప్రకృతియోడే కలశ ఒడి మడుంగి వారా నిక్కచ్చేదే. ఈ చేతనులకి ఈ ప్రకృతి ఈ దేహంతో కలవగా వీరి యొక్క కాంతి తగ్గినట్లుగా అవనకు నియామకత్వత్తాలు వంద పొగర్ అరమించి వరుమా పోలే. ఆయనకేమిటి? నియామకత్వత్తాలు నియమించే ఆ శక్తితోటి వచ్చినటువంటి కీర్తి మింజి వరుమా పోలే ఇంకా పెరిగిపోతూ ఉంటుందట ఆయనకి అవతరించే కొద్దీ. సంసారిగల నడువే పోర ఆయిత్తు పరత్వం ప్రకాశిప్పదు. ఈ సంసారుల మధ్యలో ఉండగా కదా ఆయన యొక్క పరత్వం ప్రకాశిస్తూ ఉండేది. అలాంటి తిరుక్కురుగూర్ అదనుల్పరన్ స్థిరమన్ని అవనుక్కు ప్రకారమాయ్ అల్లదు. స్థిరం అంటే ప్రకారము, అవనుక్కు ప్రకారమాయ్ అల్లదు, ఆయనకి ప్రకారం కానటువంటిది. దైవం మత్తిల్లై దేవతైగరుடைய స్వరూప నిషేధం పన్నుగిరార్ అన్నిరే அவனுக்கு விபூதி வேணும் என்று இருக்கிறவராக இயாலே அவளுடைய స్వాతంత్ర్య నిషేధం పన్నుగిరార్. ఏమండి? దైవం మత్తిల్లై, ఇక్కడ స్థిరమన్ని దైవం మత్తిల్లై, ఆయనకి ప్రకారము కానటువంటి దైవము ఇంకొకటి లేదు అని చెప్తూ వెంటనే ఇక్కడ ఏం శంక చేసుకుంటున్నారు? ఏమండి దైవం ఇంకొకటి లేదంటే ఇప్పుడు ఇతర దేవతల విషయంలోనే దైవం అని భావించేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? దేవతైగుడయ స్వరూప నిషేధం పండుగిరారన్నిరే, వాళ్ళకి స్వరూపాన్ని నిషేధం చేసి చెప్తున్నారని కాదండి ఇక్కడ ఆడవాళ్ళు చెప్పే విషయంలో అర్థము. అవనుక్కు విభూతి వేణుం ఇరుక్కిర అవరాగయ్యాలే, ఆయనకు విభూతి కావాలి. ఈ విభూతి మొత్తం కూడా ఆయనది. ఆ విభూతిని అంతటినీ కూడా తను అంతర్యామిగా ఉండి రక్షించుకునేటువంటి వాడు కావటం చేత దేవతలందరూ ఉన్నారండి, అందులో అసత్యమేం లేదు. కానీ వాళ్ళు స్వతంత్రమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా పరమాత్మకి పరతంత్రులే. కాబట్టి అవరగలుడే స్వాతంత్ర నిషేధం పండుగిరారు. దేవతలు లేరు అని కాదు ఆత్మలు చెప్పేది, దేవతలకి స్వతంత్రం లేదు అని చెప్తున్నారంతే. ఆ దేవతలంతా కూడా ఈ పరమాత్మకే పరతంత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్పాలనేది ఆడవాళ్ళ యొక్క భావన. స్వతంత్రమాయ్ తనకు ఉరిత్తా ఇరుప్పదువరు దేవత ఎల్లై, అది స్వతంత్రమైనటువంటిది.
తనకి తానే నేను స్వతంత్రుడిని అని చెప్పగలిగేటువంటి దేవత ఒక్కటి కూడా లేదండి. அவனுக்கு பிரகார புத்தி பண்ணி ஆசிரயித்திகோளாகில் அவனுடைய ஆசிரியனத்திலே புகும் சுதந்திர புத்தி பண்ணி ஆசிரயித்திகோளாகில் சுதந்திரமா இருப்பது ஒன்னில்லை. అదిగో అవనకు ప్రకార బుద్ధి పన్ని ఆశ్రయిత్తిగోళాగిల్, ఆయనకి ప్రకారము నేను అనేటువంటి భావనతో కనుక మీరు వెళ్ళి ఆశ్రయిస్తే అవనుடைய ఆశ్రయణత్తిలే పుగుం, ఆయన ఆశ్రయణంలో మీరు చేరిపోతారు, ఆయన రక్షణలోకి మీరు చేరిపోతారు. కానీ స్వతంత్ర బుద్ధి పన్ని ఆశ్రయిత్తిగోళాగిల్, నాకు నేను స్వతంత్రుణ్ణండి, నువ్వు ప్రకారం ఏమిటి, నేను నీకు ప్రకారం ఏమిటి కాదు, నాకు నేనే స్వతంత్రుణ్ణి అనే భావనతో కనుక నువ్వు భావిస్తే అది స్వతంత్రమా ఇరుపదు ఒన్నిల్లే, ఆయన కాకుండా, ఆయనకి ప్రకారం కాకుండా స్వతంత్రంగా ఉన్నటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ సృష్టిలో. నేహ నానాస్తి ఏ యజంతి ఇత్యాది. నేహ నానాస్తి అంటే ప్రకార బుద్ధ్యా ఆశ్రయిత్తాల్ తద్ ఆశ్రయణత్తిలే పుగుం ఎన్నదుక్కు ప్రమాణం ఏ యజంతి ఇత్యాది. ఏ యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాన్ బహుతాసనాన్ సహుతాసనాన్ సర్వభూతాంతరాత్మానం విష్ణుం ఏవ యజంతి తే. అదిగో ఎవరైతే యజంతి యజ్ఞం చేస్తున్నారు, పితృన్ దేవాన్ పితృదేవతల గురించి, బ్రాహ్మణులు, సహుతాసేనాన్ అగ్నిని గురించి చేసినప్పటికీ కూడా సర్వభూతాంతరాత్మానం విష్ణుం ఏవ యజంతి తే. వాళ్ళు ఎవరైనా సరే యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారంటే అగ్నిహోత్రుని యజ్ఞం చేసినట్లు కాదు, పితృదేవతలకు చేసినట్లు కాదు, ఎవరికి చేసినట్లండి, అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ విష్ణువుని యజ్ఞం చేసినట్టే అని దక్షస్మృతిలో చెప్పినట్లుగా పేసుమినే అంటే నువ్వు ఎవరికి ఏం చేసినప్పటికీ అది వెళ్ళి చేరేది ఆయనకే. ఎందుకని ఆయన ప్రకారి, నువ్వు ప్రకారము, ఆయన అంతర్యామిగా ఉన్నాడు, ఆయనకి నువ్వు విభూతిగా ఉన్నావు. కాబట్టి ఆ విభూతి మనందరము ఆయనకి విభూతి, ఆయన విభూతిని కలిగినటువంటి వాడు కనుక నువ్వు ఏ యజ్ఞము చేసినా యాగం చేసినా అది వెళ్ళి చేరేది ఆయనకే అని ఆయన గురించి చేసినట్లే అని நான் அவருக்கு பிரகாரமாய் அல்லது స్వతంత్రమాయ్ ఇరుప్పదువరు దేవత இல்லை నేను ఆళ్వారు అంటున్నారు, ఆయనకి ప్రకారం తప్ప స్వతంత్రంగా ఉండేటువంటి ఒక దేవత కూడా లేదు అని నేను అన్నాను. ఇప్పటి అనన్యాధీనమాయ్ ఇరుక్కిర నియామకత్వத்தை உடையனாயிருக்கிற இவனை தனக்கு பிரகாரமாக உடையது ஒரு దైవం ఉండు ఎన్ను சொல்ல వల్లారు ఉండాగిల్. ఆళ్వారు ఛాలెంజ్ చేస్తున్నారు అన్నమాట. ఇలా అనన్య అధీనమాయ్ ఇరుక్కిర నియామకత్వத்தை உடையனாயிருக்கிற ఎవనై తనకు, ఈ రీతిగా అనన్య అధీనమాయిరుక్కిర అంటే ఇంకోళ్ళ అధీనంలో ఉన్నటువంటి నియామకత్వத்தை உடையனாயிருக்கிற ఎవనై తనకు అంటే తనకి తానే అధీనం తప్ప ఇంకొకళ్ళ అధీనంలో లేనటువంటి ఆ సర్వేశ్వరుడికి ప్రకారమాగ ఉడయ్యదు ஒரு దైవం ఉండు ఎన్ను సొల్ల వల్ల అరుండాగిల్ అంటే ఇంకొకళ్ళ అధీనంలో లేకుండా అన్ని తన అధీనంలోనే కలిగి అందరికి విభూతిలాగా ఉన్నటువంటి వాడు, అందరినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు, అందరికీ అంతర్యామిగా ఉండి రక్షించేటువంటి ఈ సర్వేశ్వరుడికి ప్రకారముగా ఉండగలిగినటువంటి ఈ సర్వేశ్వరుడిని ప్రకారముగా కలిగినటువంటి ఒక దైవం గనక ఉన్నది అంటే ఎన్ను సొల్లవల్లారు ఉండాగిల్. ఎవరైనా ఇదిగోండి ఫలానా దైవం, ఆ దైవానికి ప్రకారం ఈ విష్ణువండి అని ఎవరైనా చెప్పగలిగితే అంటే ఏమిటక్కడ తారతమ్యం? మామూలుగా ఆయన ప్రకారి, మనందరము కూడా ఆయనకి ప్రకారాలము. కానీ ఇప్పుడు ప్రకారి అయినటువంటి సర్వేశ్వరుడే ప్రకారము, వేరే ఇంకొక వ్యక్తి వచ్చి ప్రకారిగా ఉన్నాడు అని మీరు చెప్పగలిగితే కనుక వాయి పడైతాయన్ మున్నే నిన్ను సొల్లిక్కానుగోల్, నోరు తెరిచి చెప్పాలనుకునేటువంటి వాడు చెప్పండి, రండి నా ఎదురుకు వచ్చి చెప్పండి అని మున్నే నిన్ను సొల్లిక్కానుగోల్, నా ఎదురుగా వచ్చి చెప్పండి, ఆయన తప్ప ఇంకొక పర దైవమే లేదు, ఆయనని ప్రకారంగా కలిగినటువంటి దైవం ఏదైనా ఉంటే అది మీరు నా